దీన్ని బెంగాల్లో పొటాలు అంటారండి, హిందీలో పర్వలు అంటారు, తెలుగులో ఏమంటారో తెలియదు. బెంగళూరులో దొరికేది, బట్ నేను ఎప్పుడు చేసేదాన్ని కాదు. ఇక్కడికి వచ్చాక వంట కూడా చేస్తుంటే ఒకసారి తిన్నాను కనుక నేను మళ్ళీ చేసుకుంటున్నా. బెంగాలీ వాళ్ళు బంగాళదుంప అన్నీ వేసి చేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఇక్కడ మా వంట ఆవిడ ఉట్టిగా దీన్నే వేసి చేసేది. సో ఆమె లాగా కాకుండా నేను జస్ట్ ఐడియాగా నూనె వేసాను, పోపు వేసి ఫ్రై చేసేసాను. ఫ్రై చేసిన తర్వాత జీలకర్ర, ఉప్పు, కారం, ధనియాల పొడి, అంతే, ఇంకేమీ లేదండి. చాలా బాగుంటుంది. కళ్ళు మూసి తెరిచే లోపల మీకు ఈ కర్రీ అయిపోతుంది. ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఎలా కట్ చేస్తున్నా చూసారా, ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేసినట్టు. దీని లోపల సీడ్స్ చాలా బాగుంటాయండి. ఆ సీడ్సే నాకు చాలా ఇష్టము. మామూలుగా మా పిల్లలు వంట ఆవిడ చేసినప్పుడు తిన్నారు, తర్వాత చేస్తారంటే మాకు వద్దన్నారు. నేను స్టైల్ మార్చి చేయటం వల్ల తిన్నారు. కొంచెం నూనెతోనే ఫ్రై అయిపోతుంది. ఇలా చేసేసాను, వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎందుకంటే మా ఇంట్లో మీకు చెప్తాను కదా, తింటారో లేదో గ్యారెంటీ ఉండదని. ఈరోజు చేశాను, నెక్స్ట్ డే నైట్ తిన్నారంటే చూసుకోండి, బ్రహ్మాండంగా ఉన్నది. ఆయిల్లో ఫ్రై చేసినది కదా. మీరు అన్నీ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటున్నాం అని అనకండి. నిన్న మా పిల్లలు నాకు శాండ్విచ్ తెచ్చినారు, బయటకు ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి, నాకు ఇష్టమని వద్దన్నా కానీ తినాను. మా ఆయనకు ఫ్రెంచ్ ఫ్రైస్, నాకు శాండ్విచ్ తెచ్చినారు. నేను తినేసరికి పాచిపోయింది. మా పిల్లలు ఏమన్నారంటే, అమ్మ హోటల్లో తిన్నప్పుడు బాగుంది, మేము గంట సేపు బయట పెట్టుకొని తెచ్చినాం కదా అంటే, మీది కాదు ప్రాబ్లం, హోటల్ వాడు ఫ్రిడ్జ్లో ఉండి తీసి చేసిస్తాడు, వెంటనే తినాలి, ఇలాగే ఉంటుంది బయట ఫుడ్, తేకండి బంగాళదుంపలవి ఏవి కూడా హోటల్వి. నేను ఈ మధ్య రెగ్యులర్గా చెప్తున్నా, హోటల్లో తింటేనే బాగుంటాయి అవి, ఇంటికి తెచ్చుకుంటే బాగుండవు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.